కాకినాడకి చెందిన వైసీపీ నేత పథకం ప్రకారమే టీటీడీ సభ్యులపై దుష్ప్రచారం చేశారని టీటీడీ మెంబర్ శాంతారాం విమర్శించారు. కొత్త టీటీడీ సభ్యులతో బోర్డు ఏర్పడ్డాక వైసీపీ తమపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో మైనస్ పాయింట్లు దొరకలేవని, వైసీపీ నేతలైన రోజా, కరుణాకర్ రెడ్డి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా టార్గెట్గా చేసుకున్నారని ఫైర్ అయ్యారు. దేవస్థానం నందు క్యూ లైన్లో ఒక వైఎస్ఆర్సీపీ అనామకుడు చైర్మన్ డౌన్ ఈఓ డౌన్ అనడం చాలా బాధాకరమైన విషయం. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు కాకినాడకు సంబంధించి ఇది పథకం ప్రకారమే చేశారని మేమందరూ వైఎస్ఆర్సీపీ లీడర్స్ పథకం ప్రకారమే చేశారని కూడా మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే బోర్డు అయిన తర్వాత ప్రతి నెలకు ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు జగన్ ప్రభుత్వం, ఈ కరుణాకర్ రెడ్డి, ఈ రోజా వీళ్ళంతా తిరుమల టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్లో, ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుండే విషయాల్లో ఏది వాళ్లకు దొరకలేదు మైనస్ పాయింట్లు. ఒక హిందూ ధర్మాన్ని, ఒక హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నడుచుకోవాలనేసి తిరుపతి దేవస్థానం ప్రతి నెల ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. అదేవిధంగా జనవరి నెలలో ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు కరుణాకర్ రెడ్డి మొన్నే అన్నాడు 2000 మంది నా నిఘా నేత్రాలు ఉందనేసి. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. ఈ తొక్కిసలాట్లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు 6 మంది ప్రాణాలు పోయేదానికి కూడా కారణం ఏమో అని విచారణలో కూడా దగ్గరలో తెలుస్తుంది. కాబట్టి అది కూడా మాకు ఒక అనుమానం ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో గుండు కొడితే 100 రూపాయలు, అంటే నెలకు ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నారు. ఈ భక్తులు, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని గుండు కొడితే 100 రూపాయలు అనేసి గత 3 ఏళ్లకు ముందు వీడియోని దాన్ని రిలీజ్ చేసి ఆ వైఎస్ఆర్సీపీలో పనిచేసే సోషల్ మీడియా వ్యక్తే దాన్ని వైరల్ చేసి దాన్ని చాలా వరకు చెడ్డ పేరు తేవాలనే ఒక ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు.